సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత ఈ విధంగా దేవుని సన్నిధానంలో ప్రభు మాట ఆయన వాక్యాన్ని వినే ఈ చక్కటి అనుకూలతను అవకాశాన్ని ఈ ఉదయకాల సమయంలో మనకు ప్రభు ప్రసాదించినందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు మనము చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీరు మీ కుటుంబాలందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీరు లేచిన వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని సిద్ధపడి వాక్యాన్ని చదివి దేవునితో కొంత సమయాన్ని గడిపి ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క మాట మనము విని మన యొక్క దినచర్య దేవునితో మనం ప్రారంభిద్దాం. ఈ దినపు సమయాన్నంతటినీ మనం ప్రభు కొరకు ముందుకు దేవుల్లో కొనసాగిద్దాం. కీర్తన గ్రంథం ఈ 46:4 మన వాక్యాన్ని చూడగలిగితే దేవుని యొక్క లేఖనంలో వాక్యం ఈ విధంగా మనతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడే ఈ ఉదయకాల సమయంలో ఆయన తలంపు, ఆయన ఆలోచన మన జీవితానికి మేలుకరంగా దేవునికరంగా మార్చబడాలని మనము ప్రభు సన్నిధిలో సముఖములో మనం ప్రభు మాట విని మనము దీవించబడి ప్రభు యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ఈ 46వ అధ్యాయం ఈ 4వ వచన భాగంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి అని ఇక్కడ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక నది కలదు, కాలువలు, దాని శాఖలు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని దేవుని మందిరపు పరిశుద్ధ స్థలమును అవి సంతోషపరచుచున్నాయి అని చెప్పి ఇక్కడ వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈరోజు ఒక విషయాన్ని మనము గమనించాలి. మనం ప్రభు బిడ్డలం. మనం ఒక సంఘానికి వెళ్తున్నాం. ఒక సంఘములో మనం ఒక మంచి సంఘ సభ్యునిగా మనం ఉన్నాం. ఈ దినమున ఇటువంటి మంచి జీవిత విధానాన్ని మనం దేవుని కొరకు జీవిస్తూ ఉంటున్నప్పుడు ఈ విధానములో మన జీవితం దేవునికి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నమ్మకత్వం తన జీవితానికి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అది మార్చి ఆ విధంగా ఉండడానికి దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. ఈ రోజున ఒక నది కలదు అనే ఈ నది ఏమై ఉంటుంది అని మనం చూడగలిగితే జీవము కలిగిన దేవుని సంఘం ఒక నది వంటిది. అందులో ఉన్న ఆ దేవుని వాక్యం ఒక నదీ ప్రవాహము లాంటిది. ఈ రోజున ఈ నదీ ప్రవాహం వలె దేవుని యొక్క వాక్యం సంఘాలలో ఆ విధంగా ప్రవహిస్తూ ఉంటున్నప్పుడు ఈ ప్రవాహం దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి, దేవుని సన్నిధానానికి ఈ ప్రవాహం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేయాలి. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని మాట వింటూ ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవిస్తూ ఈరోజు మన సంఘంలో ఉన్నవారు దేవుని కొరకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించిన వ్యక్తులుగా ఉన్నట్లయితే నిజంగా మనల్ని బట్టి దేవుడు చాలా బాధపడి ఆయన దుఃఖిస్తూ ఉంటాడు. ఆయనకు దుఃఖాన్ని కలిగించే విశ్వాసిగా ఒక వ్యక్తి ఎప్పుడూ ఉండకూడదు, కానీ దేవునికి సంతోషాన్ని కలిగించే విశ్వాసిగా మనము ఉండాలని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి అని ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పట్టణమును, దేవుని పరిశుద్ధ స్థలమును ఆ ప్రవాహం సంతోషపరుస్తూ ఉన్నాయి అని ఇక్కడ ఈ వాక్యములో మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ రోజున దేవుని యొక్క మందిరంలో ఒక ఓట, ఒక ప్రవాహం ఉంది, ఒక నది ఉంది.
ఆ నదిలో ఈ ఊట, ఈ ప్రవాహం అనేది ఉంది. ఆ నది ద్వారా బయలువెడలి వెలుచున్న ఈ ప్రవాహం దేవుని సన్నిధిలో, దేవుని పట్టణానికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. మందిరములో ఈ ప్రవహించే ఈ ప్రవాహము దేవుని యొక్క వాక్యం. ఈ దేవుని యొక్క వాక్యం నీలోనికి, నాలోనికి, మనందరిలోనికి ఇది ఒక ప్రవాహం వలె వచ్చుచూ ఉంటున్నప్పుడు ఈ ప్రవాహాన్ని మనం ఎప్పుడు కూడా ఆస్వాదించాలి, స్వీకరించాలి. మనం ఈ ప్రవాహములో మునిగి తేలాలి. ఒక నది కలదు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇందులో 2 పర్యాయ పదాలు ఉన్నాయి. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం దేవుని మందిరములో ఉన్న ఊట దేవుని వాక్యమే, ఆ ప్రవాహము దేవుని వాక్యమే. రెండవది, ఒక నది కలదు అని అంటే జీవము కలిగిన దేవుని సంఘమే. ఈ జీవము కలిగిన దేవుని సంఘాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా, దేవుని పట్టణం, ఆ పరలోకపు పట్టణం, ఈ సంఘాన్ని బట్టి ఎప్పుడు కూడా దేవుడు సంతోషించి ఆనందించాలి అని ఆయన ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఈ సంఘము ఎప్పుడు కూడా సర్వోన్నతుని మందిరపు దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగించాలి అని ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం, జీవము కలిగిన దేవుని సంఘం దేవునికి సంతోషాన్ని, ఆయన పరిశుద్ధమైన పట్టణానికి ఆనందాన్ని కలిగించాలని ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు పరలోకం ఒక వ్యక్తిని చూసి ఏడ్చే విధంగా ఉండకూడదు. ఈరోజు పరలోకం ఒక వ్యక్తిని బట్టి సంతోషించి ఆనందించే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కనుక ఈరోజు ఒక వ్యక్తి, ఒక ప్రభు బిడ్డ దేవుని కొరకు దైనందిన జీవితంలో ఒక వ్యక్తి దేవుని కొరకు ఆశీర్వాదకరంగా జీవించగలిగితే ఈ రోజున పరలోకానికి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే వ్యక్తిగా ఉండాలి. కానీ దుఃఖాన్ని, ఏడుపును, కన్నీళ్లను కలిగించే వ్యక్తిగా ఉండకూడదని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అందుకే ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, దేవుని యొక్క మందిరాన్ని సంతోషపరుచుతూ ఉన్నాయి అని చెప్పి ఈ విధంగా వాక్యములో మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. కనుక భూమి మీద ఉన్న దేవుని సంఘం పరలోకమందున్న ఆ పరలోకపు పట్టణానికి, పైన ఉన్న ఆ పరలోకపు పట్టణానికి ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగించే పనే చేయాలి. కానీ దుఃఖాన్ని కలిగించే పని ఎప్పుడు కూడా చేయకూడదు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన స్తెఫను చనిపోయినప్పుడు దేవాది దేవుడు ఆయన తండ్రి కుడిపార్శ్వములో ఉన్న ఆయన లేచి నిలబడి తన ఆత్మను ఆహ్వానించాడు అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. రెండవది, ఈ లోకంలో ఒక వ్యక్తి రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకొనగలిగితే ఆ బాప్తిస్మము పొందిన వ్యక్తిని బట్టి పరలోకం తొంగి చూసి సంతోషిస్తుంది అని చెప్పి ఆ విధంగా బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తన భక్తుల కొరకు, తన భక్తులు రక్షణ మారు మనసు పొంది క్రీస్తులో నూతన జన్మను పొందినప్పుడు పరలోకం సంతోషంగా ఆనందిస్తుంది అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటికి దూరమైపోయాడు. తండ్రి ఆస్తిని అంతటినీ విచ్ఛిన్నం చేసేసాడు. తండ్రి మాట వినలేదు. తండ్రికి దూరమైపోయాడు. లోకానుసారంగా జీవించాడు. లోకములో తనకున్న ఆస్తిని అంతటిని కూడా దుర్వ్యాపారానికి ఆయన వ్యయపరిచి
ఆయన ఆస్తిని అంతటిని కూడా పోగొట్టుకున్న వ్యక్తిగా, జీవితంలో ఏమి లేని వ్యక్తిగా ఆయన మిగిలిపోయాడు. తన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారానికి లోకంలో ఆయన ఖర్చు పెట్టేశాడు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన రక్షణ పొంది, మారు మనసు పొంది, మనస్సును మార్చుకున్న తర్వాత లోకంలో కష్టపడి ప్రయాసపడి ఇంకా నా వల్ల కానే కాదు, నాకెందుకు ఈ బ్రతుకు, నేను ఇంకా చేయలేను, నా స్నేహితులు, నా ఆస్తి, నా సంపద, నా స్థితి, నా భోగభాగ్యాలు, నా సౌఖ్యం ఇవన్నీ కూడా నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు కదా, నేను ఒంటరిగా ఉన్నాను కనుక నా జీవితంలో నాకెందుకు ఈ స్థితి అని చెప్పి వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని ఆయన అంటున్న మాట ఏంటంటే, తండ్రి, నీకును పరలోకానికి విరోధముగా నేను పాపాన్ని చేశాను అని చెప్పి ఆ విధంగా కుమారుడు, చిన్న కుమారుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఈ లోకములో దేవునికి, దేవుని ఇంటికి, తండ్రికి, తండ్రి సహవాసానికి, సంఘంలో ఉన్న సహోదరుడి యొక్క సహవాసానికి ఈరోజు అనేక మంది దూరం అయిపోయినట్లయితే వారు ఎవరంటే పరలోకానికి, తండ్రికి విరోధంగా తప్పిదాన్ని, అపరాధాన్ని చేస్తున్న వారే అని చెప్పుటిలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు. అనగా ఆ విధమైన వారి కొరకు పరలోకం ఏం చేస్తుందంటే ఏడుస్తూ ఉంది అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. పరలోకానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఈ లోకంలో తప్పిదాన్ని, పాపాన్ని, అపరాధాన్ని చేస్తూ ఉంటే ఆ వ్యక్తిని బట్టి పరలోకం ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంది, కంటతడి పెడుతూ ఉంది అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. అందుకని ఈ దావీదు కీర్తన గ్రంథం ఈ 46:4 మనం వాక్యములో చూడగలిగితే, ఒక నది కలదు, దాని యొక్క కాలువలు సర్వోన్నతుని దేవుని పట్టణమును, ఆయన సన్నిధిని, ఆయన పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి అని ఈరోజు వాక్యములో మనం ఈ మాట చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో దేవుడు సంఘాన్ని ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకున్నది దేవునికి దుఃఖాన్ని కలిగిస్తారని కాదు, దేవునికి బాధను కలిగిస్తుందని కాదు. ఈ లోకంలో ఉన్న సంఘము దేవునికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పి దేవుడు తన రక్తమును, తన ప్రాణమును పెట్టి సంఘాన్ని కొనుక్కున్నాడు. సంఘము విలువ ఎంత అని మనం చూడగలిగితే, తన రక్తం అంతా, తన ప్రాణమంత విలువ ఈరోజు ఉంది అని మనం గమనించాలి. రక్తమును, ప్రాణమును పెట్టి దేవుడు తన సంఘాన్ని కొనుక్కున్నాడు కనుక, తన స్వరక్తాన్ని దేవుడు సంఘము కొరకు ఆయన చిందించాడు కనుక ఈ రోజున ఈ సంఘం ఆయన త్యాగాన్ని, ఆయన విలువను, ఆయన సమర్పణ ఈరోజు సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సంఘము కొరకు ఎటువంటి సమర్పణ చేశాడో, ఎటువంటి త్యాగాన్ని చేశాడో ఈరోజు సంఘం ఆ సమర్పణ, త్యాగాన్ని గుర్తెరిగి దేవుని కొరకు నమ్మకంగా జీవించినట్లయితే నిజంగా దేవుడు సంతోషించి ఆనందిస్తాడు. మా యూట్యూబ్ ఛానల్ను మీరు చూడండి, అందులో అనేకమైన ఆత్మీయమైన సత్యాలు చాలా ఉన్నాయి. వాటిని వినండి, దీవించబడండి, ఆశీర్వాదాన్ని పొందుకోండి, దేవుని కొరకు దైవికంగా ఎదిగి వృద్ధి పొందండి. ఇమానుయేల్ చర్చ్ కోస్టా అని మీరు చూసినట్లయితే, ఇప్పటికే మీరు చూస్తున్నారు చాలామంది, చాలా సంతోషం. ఇమానుయేల్ చర్చ్ కోస్టా అని మీరు టైప్ చేసి మీరు చూసినట్లయితే మా ప్రోగ్రామ్స్, అనేకమైన ప్రోగ్రాళ్ళు అందులో ఉంటాయి కనుక చూడండి. కేవలము ఇవి ప్రభు బిడ్డలు ఆత్మ సంబంధంగా ఎదగడానికి మాత్రమే మేము వీటిని పెడుతూ ఉంటున్నాం కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక ప్రభు బిడ్డ ఆత్మ సంబంధంగా, దైవికంగా దేవుని కొరకు ఎదగాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ వాక్యాలు మీకు అందిస్తూ ఉంటున్నాం కనుక దేవునికి దగ్గరగా జీవించండి, లోకానికి దూరంగా జీవించండి. దేవునికి దగ్గరగా జీవించండి, పాపానికి దూరంగా జీవించండి. యేసయ్య వచ్చే దినాలు, యేసయ్య వచ్చే రాకడ సమయం ఆసన్నం అవుతూ ఉంది కనుక ప్రతివారు కూడా దేవుని కొరకు సిద్ధపడి మనందరము పరలోకానికి ఆ విధంగా సిద్ధపడి
వెళ్ళిపోదాం. ఆ సిద్ధపాటు మన జీవితంలో దేవుడు దయచేసి దీవించి సహాయం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.